కాదు. నువ్వు నీ లైఫ్‌లో ఏం జరిగింది అని నువ్వు రోజు అడుగుతూ లేదు మేడం. నాకు వీళ్ళంతా కొత్తగానే కనిపిస్తున్నారు. బావా, ఇది నువ్వు, ఇక్కడ నేను, ఇది మన ఫ్రెండ్ లాస్య, ఇదిగో ఇది పూజిత. వీడు లడ్డుగాడు బావా, చాలా అల్లరి చేసేవాడు. ఆయనకి గతం గుర్తులేదని నీకు చూపిస్తూ ఒక బొమ్మలా ఆడుకుంటున్నావు ఆమెని. నిన్ను వదిలిపెట్టను. సారీ అండి, నిజంగా నాకెవరు గుర్తుకు రావడం లేదు. పర్లేదులే బావా, నిన్ను వీళ్ళందరినీ గుర్తుపట్టు అని నేను ఫోర్స్ చేయను. ఇప్పుడు నీ బ్రెయిన్ కి స్ట్రెస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. నువ్వు నీ లైఫ్ లో ఏం జరిగింది అని నువ్వు రోజు అడుగుతుంటావు కదా. జస్ట్ నీకు ఓల్డ్ మెమరీస్ చూపించాలని ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు ఎక్కువగా ఆలోచించకు బావా. అడగగానే మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. బావా, మనం వెళ్దామా? బాయ్. థ్యాంక్ యూ మేడం. టేక్ కేర్. ఏంటి ప్రిన్సిపల్ చూపించినవేవి నీకు గుర్తు రావడం లేదా? ఎలా గుర్తొస్తుంది? ఇది నేను సృష్టించిన కథ కదా. అప్పుడే ఇంకా అయిపోలేదు. ఏంటి బాబా ఆలోచిస్తున్నావు? బాబా, నీకు ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ ఉంది బావా. ఏంటది? రా చూపిస్తాను. హాయ్ రామ్. ఏంటి రామ్, మమ్మల్ని గుర్తుపట్టలేదా? మన కాలేజ్ ఫ్రెండ్స్ బావా. ఏంటి రామ్, అప్పుడే మర్చిపోయా మమ్మల్ని? మనం కాలేజీ డేస్ లో ఎంత ఎంజాయ్ చేసాం. రామ్, నీకు గుర్తుందా? ఒకసారి అడ్వెంచర్ చేయాలని మమ్మల్ని ఐదుకి తీసుకెళ్ళావు. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర మమ్మల్ని ఎంత భయపెట్టావో తెలుసా? అవునవును, అది నా లైఫ్ లో మర్చిపోలేను. మనం భయపడుతుంటే రామ్ మాత్రం మనం చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. అదేంటి రామ్, మన మెమరీస్ అన్ని అలా ఎలా మర్చిపోతావు? ఉండు, ఇది చూడు. ఇవి చూసాకైనా నీకేం గుర్తుకు రాలేదా? ఆగండి. తన కండిషన్ చెప్పాను కదా, తనని ఎక్కువ ప్రెషర్ చేయొద్దు. నువ్వే ప్రెషర్ పెడుతూ మళ్ళీ నువ్వే కథని చూపిస్తున్నావా? ఏదో మీరు అడిగారు కాబట్టి కళ్ళతో చెప్పాను. ఇప్పుడు రామున్న కండిషన్ లో తనకి ఇలాంటివన్నీ చూపించి తనని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు. మెల్లిమెల్లిగా అన్ని తనకి గుర్తొస్తాయి. అయినా ఇక్కడ ఎంతసేపు నిలబడతావు? ఎక్కడికైనా లంచ్కి వెళ్దామా? మాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుదాం? వీకెండ్ ఇంటికి రండి, అందరం కలిసి నైట్ పార్టీ చేసుకుందాం. ఓకే మరి. బాయ్ రామ్. బాయ్.